ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ముందుగా చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి నాగేంద్రనాథ్ గారు, బషీర్ గారు, రాజగోపాల్ గారు, మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఈరోజు న్యాయస్థానంలో న్యాయమూర్తుల మీద అప్పుడప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు మంచిగా చెడుగా తెలియదు, కానీ ఇవి సోషల్ మీడియా వేదికగా ఆ విమర్శలు రావడం అనేది కొద్దిగా అంటే న్యాయమూర్తులకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, అట్లాగనే చూసే వాళ్లకు కూడా ఇదేమిటబ్బా అనే అనిపిస్తుంది. అయితే వాళ్ళు ఇస్తున్న తీర్పులు కొందరు ఇస్తున్న తీర్పులు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటున్నాయనేది ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాటలు. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఉదాహరణకు ఏముంది, మన ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కె శ్రీనివాస రెడ్డి గారు, న్యాయమూర్తి గారు, ఆయన కొంతమందికి బెయిల్ మంజూరు చేశారు. ఆ బెయిల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అనుకూలంగా మంజూరు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చింది. దానికి ఆయన కొంచెం బాధను వ్యక్తం చేశాడు. ఈ విధంగా ట్రోలింగ్ రావడం బాగలేదు అని చెప్పాడు. అట్లా అంటే ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని బెయిల్స్ వచ్చిన విషయం కానీ, తర్వాత తిరుపతి ఈ లడ్డు కేసులో నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేశారనే దాని మీద వచ్చిన అంటే నమోదైన కేసు మీద దాంట్లో కూడా బెయిల్ ఇవ్వటము ఇట్లా జరిగినాయి. నిజానికి ఇప్పుడు మనము చర్చించాల్సిన అంశం ఏంటంటే, జడ్జిల తీర్పుల పైన వ్యక్తిగతమైన విమర్శలు ఎంతవరకు సమంజసము అనేది ఇప్పుడు మనం ముందుగా నాగేంద్రనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నాగేంద్రనాథ్ గారు, జడ్జిలు ఇచ్చిన తీర్పుల పైన వ్యక్తిగతమైనటువంటి ఆ విమర్శలు చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎంతవరకు చేయొచ్చు? దానికి ఏమైనా కంట్రోల్ ఉంటుందా తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఈ రోజుల్లో జ్యుడిషియరీ అనేది అనేక సందర్భాల్లో ప్రజలలో నానుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో జరుగుతున్న కొన్ని తీర్పులైతేనేమి, విచారణ సందర్భంగా వారు చేస్తున్న కామెంట్స్ అయితేనేమి, చాలా విషయాల్లో చర్చలకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఒక కేసులో బెయిల్ విషయంలో అది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిందా కాదా అన్నది కాస్త పక్కకు పెడితే, ఒక కేసులో తన ముందుకు వచ్చిన కేసులో తీర్పు ఆయన యొక్క పరిధిలో, ఆయన డిస్క్రిషనరీ పవర్ లో డెఫినెట్ గా ఆయన దాని మీద ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే ఈ మధ్యలో గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇక్కడ మెయిన్ గా ప్రధానంగా మనం చూడాల్సింది ఏమిటంటే, ఈ జడ్జి ఎందుకు ఇచ్చాడు? చాలా మందికి ఏమంటే సొసైటీలో అంతా డివిజన్స్ ఎక్కువ అయిపోయినాయి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో ఎక్కువ భాగము మెరిట్ కన్నా ఇతర ప్రాధాన్యతలకు లోబడి ప్యానల్స్ లో పేర్లు పంపడము, కొలీజియం రికమెండేషన్స్ చూస్తే పొలిటికల్ లీనియన్స్ కానివ్వండి, కాస్ట్, కమ్యూనిటీ, ఈ యొక్క క్రైటీరియా బేసిస్ మీద ఎక్కువ భాగం అపాయింట్మెంట్ జరుగుతున్నాయండి. అంతవరకు దానివల్ల ఏమైపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రాక్టీస్ చేసిన, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన అడ్వకేటు అదే హైకోర్టులో జడ్జిగా ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అదే మనము ఏ రాష్ట్రంలో ఎన్నికైతాడో జడ్జిగా అపాయింట్ రికమెండేషన్ ఎలివేషన్ అవుతాడో వాటిని వేరే రాష్ట్రాలకు పంపించగలిగితే మనము వేరే రాష్ట్రాలకు ఇటువంటి యొక్క అపవాదులను మనము అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. మెరిట్స్ ప్రకారం ఇచ్చిన తీర్పుని ఎవరైనా కానీ ప్రశ్నించవచ్చు, కానీ కేవలము అది ఫలానా వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించినావు అనేది మాత్రము అది సమంజసం కాదు. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ది ప్రెసెంట్ డే సెటప్ లో ఉన్న రిక్రూట్మెంట్ విధానము, ఎలివేషన్ సిస్టమ్ లో పాటిస్తున్న యొక్క ప్రొసీజరల్ విధానం వల్ల ఇవన్నీ ఇటువంటి అపవాదులన్నీ వస్తున్నాయండి.
ఓకే ఓకే సార్ ఓకే. ఇప్పుడు బషీర్ గారితో సార్, బషీర్ గారు ఇప్పుడు నాగేంద్రనాథ్ కొన్ని అంశాలను లేవనెత్తారు. స్థానికంగా ఉండడం మంచిది కాదని, వేరే రాష్ట్రాలలో ఉంటే మంచిదనేది ఒకటి చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకొక అంశం కూడా, హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారనేది ఇప్పుడు వచ్చిన ఆరోపణలు. ఆయన అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదైన కేసులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నమోదైనవి. అందువల్ల మరి ఉన్న కేసుల్లో ఎవరికి అంటే కేసు వచ్చింది కాబట్టి బెయిల్స్ ఇచ్చారు. సరే, ఏమైనా మీ అభిప్రాయం, మీరు ఏమని భావిస్తున్నారు? జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రిమినల్ లాయర్ గా, తర్వాత ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేశారు. ఒక జడ్జిగా క్రిమినల్ సైడ్ ఆయన కేసుల్ని డిసైడ్ చేస్తారని చెప్పి న్యాయవాదుల్లో ఆయనకు పేరుంది. మంచి జడ్జి గారు, ఆయన్ని అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తున్న ఈ తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం కనుక గమనించేటట్టయితే, గతంలో ఇదే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు గతంలో కొంతమంది హైకోర్టు జడ్జిల మీద, మరి ముఖ్యంగా జస్టిస్ దేవానంద్ గారి మీద, రమేష్ గారి మీద ఇలా పనిగట్టుకుని వారి మీద, ప్రధాన న్యాయమూర్తి మీద కూడా ట్రోలింగ్ చేయడం, అది సిబిఐ కేసు అవ్వడం, వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారి మీద మరి ముఖ్యంగా ఈ న్యాయవాద మిత్రుల్లో, తర్వాత అక్కడ ఈ న్యాయ వ్యవస్థతో దగ్గరగా సంబంధాలు ఉన్న వాళ్ళలో శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న ప్రధానమైన ఒక భావన ఏంటంటే, ఆయన కులపరంగా వాళ్ళ రెడ్డి లాయర్లను ఎక్కువగా ప్రోత్సహించుకుంటున్నాడు, రెడ్లకే ఆయన బెయిల్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా ఒక ట్రోలింగ్ చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాస్తవంగా కనుక చూసేటట్టయితే జైలు అనేది ఎగ్జంప్షన్, బెయిల్ అనేది రూల్. బెయిల్ ఇవ్వాల్సిందే. బెయిల్ ఇవ్వకుండా ఒక వ్యక్తిని నిరంతరం జైల్లోనే ఉంచాలంటే అది కుదరదు. జైల్లో ఎప్పుడు ఉంచగలుగుతారు? ఆ వ్యక్తి మీద ఆ నేరం కనుక అతను నేరం చేశాడని చెప్పేసి నిరూపించిన తర్వాత ఆయన్ని జైల్లో ఉంచగలుగుతారు. కానీ బెయిల్ మీద రావడం అనేది ఆ నిందితుడి యొక్క హక్కుగా మనం భావించాలి. ఇప్పుడు మన నాగేంద్ర గారు మాట్లాడినట్టుగా ఈ జడ్జెస్ కూడా ఏంటంటే, ఈ రాజకీయ పరమైన ఈ వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లోకి వాళ్ళు కూడా ఆ సీటు మీద ఉండి కూడా రాజకీయాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గుజరాత్ నుంచి వచ్చిన బేలా త్రివేది అనే ఒక జడ్జి ఒక ఆమె ఉండేది. ఆమె పచ్చి బీజేపీ RSS కి సంబంధించిన వ్యక్తి. బెయిల్ పిటిషన్లు రానికుండా చేయటం, తీర్పులు ఇవ్వకుండా చేయటం, తీర్పులు ఇవ్వాల్సిన దాంట్లో తొక్కిపట్టడం, ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తే ఆమెకి తీవ్రమైన అవమానం చేస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఆమె వెళ్ళిపోతున్న సందర్భంగా వీడుకోలు సభ కూడా చేయని విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా ఒక జడ్జి మమతా బెనర్జీ గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చి వెంటనే ఆయన రిజైన్ చేసేసి బీజేపీలో చేరి ఆయన ఎమ్మెల్యేగాను ఎన్నికైన విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అలానే ఇంకొక జడ్జి వచ్చేసి బహుశా గుజరాత్ అనుకుంటా, శేఖర్ యాదవ్ ఎవరు ఉన్నాడు, ఆయన ఒక RSS మీటింగ్కి వెళ్ళి ఈ ముస్లింల గురించి అభ్యంతరకరంగా ఆయన దిగజారిపోయి మాట్లాడిన విషయాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఈ అన్నిటి కనుక మనం చూసేటట్టయితే, యథా రాజా తథా ప్రజ యథా రాజా, ఎలాగో ప్రజల్లో ఎలాగైతే ప్రమాణాలు పడిపోయినాయో, ప్రజలు ఈ ప్రజాస్వామ్యము, ఒక మంచి విలువలు, వీటిని కాకుండా ఒక కులం ప్రాతిపదిక మీద, మతం ప్రాతిపదిక మీద ప్రతి విషయాన్ని కులం మతం కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తున్నారు. వీరి నుంచి వస్తున్న జడ్జెస్ కూడా అలానే దిగజారిపోయిన జడ్జెస్ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇలాంటివి విమర్శలు వస్తున్నాయని చెప్పేసి భావించాల్సి వస్తుంది. సరే, ఇలాంటి ఇప్పుడు ఇంకొక వాదన కూడా ఉంది. న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనపడాలి అని చెప్పి ఇంకొక వాదన కూడా ఉంది. ఈ వాదన చాలా మంది జడ్జెస్ వాళ్ళు తీర్పిచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ జడ్జెస్ కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కేవలం ఒక న్యాయం చేయటం లేదా ఒక తీర్పు ఇవ్వడమే కాదు,
వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి, అది కూడా వాళ్ళు అంశాన్ని కూడా మనసులో పెట్టుకుంటే బాగుంటుంది. చాలా మంది జడ్జెస్ నాకు ప్రత్యక్షంగా నా అనుభవం, స్వానుభవం, చాలా మంది జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, మనం ఒక కేసు వేస్తే ఆ కేసులో 120 రోజుల లోపు, మాక్సిమం 120 రోజుల లోపు గవర్నమెంట్ రెస్పాండెంట్ కౌంటర్ వేయాలి. 120 రోజులు కాదు, 1200 రోజులు అయినా సరే కౌంటర్ వేయరు, ఏమీ రెస్పాన్స్ ఉండదు. ఈ జడ్జి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే గవర్నమెంట్ వైపు బయాస్డ్ గా ఉండి వాళ్ళు మేము ఫర్ ఇన్స్ట్రక్షన్స్ మేము వేస్తామంటే అలానే అది అలా కొట్టుకుంటూనే పోతూ ఉంటుంది. అదే గనక పిటిషనర్ సైడ్ న్యాయవాది కనుక ఒక రోజు కనుక వెళ్ళకపోతే ఇమీడియట్ గా దాన్ని ఫర్ డిస్మిసల్ అనే క్యాప్షన్ కింద పెడతారు. అంటే మరి ఒక రోజు న్యాయవాది వెళ్ళకపోతేనే, పిటిషనర్ న్యాయవాదికి వెళ్ళకపోతే ఈ డిస్మిసల్ క్యాప్షన్ కింద పెట్టిన వ్యక్తులు మరి 120 రోజులు దాటిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి, స్టేట్ సైడ్ నుంచి కౌంటర్ వేయకపోతే మరి రిట్ పిటిషన్ ని ఎందుకు అలౌ చేయరు అనేది ప్రశ్న. సో ఇలాంటివన్నీ ఈ రోజున్న న్యాయమూర్తులు గవర్నమెంట్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే భావన రావడానికి కారణం అవుతుంది. మీరు చెప్పిన ఇప్పుడు గవర్నమెంట్ 120 రోజుల లోపు కౌంటర్ వేయాలి, కౌంటర్ వేయరు. ఓన్లీ కౌంటర్ వేయకపోవడానికి కారణం తెలియజేస్తూ కూడా కౌంటర్ వేయరు. మరి అయినప్పుడు జడ్జి ఏం చేయాలి? వెంటనే ఆ రిట్ పిటిషన్ ని అలౌ చేయాలి. ఇంకా కొన్ని రిట్ పిటిషన్లు మనం ఫైల్ చేస్తే జడ్జెస్ అంటారు ఆయన పరిధిలో అదే, అది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, లోకల్ కోర్టులో నువ్వు వెళ్ళి 2 రూపాయలు పెట్టి నువ్వు పిటిషన్ వేసుకోవచ్చుగా అంటాడు. 2 రూపాయలు పెట్టి వేసుకోవచ్చు, ప్లస్ హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. హైకోర్టులో నీ దగ్గరకు వస్తే నువ్వు ఇలా చెప్తున్నావు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేదా పోలీస్ వ్యవస్థకు అనుకూలంగా నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పేసి సామాన్య ప్రజల్లో ఒక భావన వెళ్తుంది. కాబట్టి జడ్జెస్ మీద ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిక శాతం జడ్జెస్ మీదనే ఉంది. జడ్జెసే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ప్రజల్లో న్యాయం చేయటమే కాదు, న్యాయం చేస్తున్నాము అని కనబడేటట్టుగా కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ రాజా గారు, ఇప్పుడు అంటే శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన బెయిల్స్ విషయం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల మీద ఆయన కొంచెం కిరుకు వహించి బాధను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దీన్ని టీడీపీ సోషల్ మీడియా వ్యవహారాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఖండించింది దాన్ని తీవ్రంగా. అట్లాగనే అనంతపురంలో బార్ అసోసియేషన్ వాళ్ళు ఖండించారు. అట్లాగనే కడప బార్ అసోసియేషన్. అంటే న్యాయవాదులు కూడా న్యాయమూర్తులకు ఇట్లాంటి ఆపాదించడం మంచిది కాదు, ఈ విధమైన ట్రోలింగ్స్ పెట్టడం మంచిది కాదనేది ఒక విధంగా న్యాయవాదులు కూడా అపోజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మన రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ సోషల్ మీడియాలో జడ్జీల తీర్పులపై ట్రోల్ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఏపీలోనే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా జడ్జిల తీర్పులపై సామాజిక దీని వేదికలుగా మన వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల అసలు సమాజంలో మన న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రజల్లో బాగా ఇదైపోయింది. న్యాయం కోసం లేకపోతే న్యాయం ఎక్కడ జరగకపోతే కనీసం మన కోర్టులో ఉన్న న్యాయం జరుగుతుందనే పరిస్థితుల్లో కోర్టుకు వెళ్తారు. అని ఈ జడ్జీల పైన అనుచిత వ్యాఖ్యలు తీర్పుల పైన ఇస్తుండడం వల్ల న్యాయ వ్యవస్థ మీద దాదాపు సన్నగిలింది. అది కరెక్ట్ కాదు. మామూలు రాజకీయ పార్టీ నాయకులు ఇట్లా వ్యక్తిగత దోషాలకు దిగడం ఏ పార్టీ గత గవర్నమెంట్ లో జరిగింది, ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంటే మనకు చాలా నమ్మకం కలిగించే, అక్కడ ఏదో న్యాయం జరుగుతుందనే పేదలు అనేది ఒక ఉంది. దాన్ని కూడా మనము ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడితే ఇక ఎక్కడ పోవాలో సామాన్యమైన అర్థం కాని పరిస్థితి వస్తుంది. మామూలుగా ఇది రాజకీయ పార్టీ నాయకులు ప్రత్యేకించి ఈ వ్యవస్థని మనకు వాళ్ళపైన జడ్జీల పైన అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునేదానికి చర్యలు తీసుకోకపోతే ఇది పునరావృతం కొనసాగుతుంది. ఈ కొనసాగితే ఈ గందరగోళ పరిస్థితి, అసలు ఏంద్ర పరిస్థితి, మన రాష్ట్రంలో ఈ న్యాయం జరుగుతుందా లేదా అనే గందరగోళంలో ఉంది. దీన్ని ఫుల్ స్టాప్ ఎక్కడైనా పెట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. నిజమే, ఓకే, ఫుల్ స్టాప్ పెట్టాలి.
అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాను ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఇష్టానుసారం చేయడానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు నుంచి మొన్న అంటే మన హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. మీరు సోషల్ మీడియా వాళ్ళ మీద ఇష్టానుసారము వెళ్ళమాకంటే, ఒకవేళ వెళ్తే అవసరమైతే మీ మీద చర్యలు తీసుకుంటామంటే, జిల్లా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటామనే ఆ విధమైన ఆన్సర్ వచ్చే విధంగా ఒక సర్క్యులర్ ఇష్యూ, దాని మీద కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తా ఉంది. కాబట్టి ఈ అంటే వాస్తవంగా మీ మాట గడ్డొస్తున్నాను. వాస్తవంగా చాలా కేసుల్లో 7 years దాకా శిక్ష పడడానికి అవకాశం ఉన్న కేసులో ఆర్నేష్ కుమార్ కేసు ప్రకారంగా స్టేషన్ బెయిల్ 41A, ఇప్పుడు అది చేంజ్ అయింది అనుకోండి సెక్షన్, దాని ప్రకారం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయితే పోలీసులు ఏం చేస్తారంటే, డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఆ నిందితుడిని కోర్టుకి రిమాండ్కి తీసుకెళ్తారు. కోర్టుకి రిమాండ్కి తీసుకెళ్తే అసలు జూనియర్ సివిల్ జడ్జి అనే ఆ జడ్జి మొత్తం న్యాయ వ్యవస్థకు పునాది లాంటి, న్యాయ వ్యవస్థ కింద స్థాయిలో ఉన్న పునాది. ఈ పోలీసులు చేస్తున్నది ఏంటి, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కరెక్టా కాదా, ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న దాని ప్రకారం ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా లేదా అనేది బిగినింగ్ లెవెల్లో కూడా చూడరు వాళ్ళు, ఎఫ్ఐఆర్ లెవెల్లో కూడా చూడరు. వాళ్ళు మెకానికల్ గా ఏం చేస్తారంటే ఆ రిమాండ్ 14 days రిమాండ్ అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తున్నారు. సో ఇలాంటివి చేయబాకండి, ఇది రాంగ్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ మీద మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నిన్న ఫైల్ అయింది, దాని మీద విచారణ జరుగుతుందని చెప్పేసి నేను పేపర్లో నేను చూశాను. వాస్తవంగా ఈ పోలీసుల అవినీతి లేదా పోలీసుల దౌర్జన్యాలు తగ్గాలంటే అక్కడ కింద స్థాయిలో ఉన్న ఈ జూనియర్ సివిల్ జడ్జి పోలీసులు పెట్టిన ఆ కంప్లైంట్ లో ఉన్న దానికి తగినట్టుగా సెక్షన్లు పెట్టారా లేదా, ఇవి వర్తిస్తాయా లేదా అనేది చూసి దాన్ని స్క్రూటినీ చేసిన నాడు చాలా వరకు అవినీతి తగ్గుతుంది. అదే విధంగా ఇలా అన్నెసరీగా కూడా దీనికి సబ్ జైల్స్ కి రిమాండ్ కి పంపించే పరిస్థితి తగ్గుతుంది. అది సర్క్యులర్ ఇవ్వడం మంచిదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. తర్వాత జడ్జెస్ కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, మేము జడ్జెస్ కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము చేస్తే మమ్మల్ని విమర్శించకూడదు అనే పరిస్థితి ఉండకూడదు. సద్విమర్శ అనేది ఉండాలి. అయితే సద్విమర్శ ముసుగులో ఎవరైనా కనుక దాన్ని దుర్వినియోగపరిస్తే దాని మీద తక్షణమే సత్వరమే చర్య తీసుకుని శిక్ష పడేటట్టు చూడాలి. ఇప్పుడు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల మీద ట్రోలింగ్ చేస్తే దానికి సంబంధించి కేసులో ప్రధాన న్యాయమూర్తులు కూడా బాధితులై ఉండి ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉంది. అలానే గత ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి వారికి సంబంధించిన కొన్ని న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగితే దాని మీద కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలానే విమర్శలు వస్తూ ఉంటాయి. కాబట్టి న్యాయమూర్తులకు కూడా కనీసం తమకు సంబంధించిన విషయాల్లో అయినా సరే సత్వరమే చర్య తీసుకుంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్ రాజా గారు, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు న్యాయమూర్తులు చాలా మంది అంటే తీర్పు ఇచ్చేది ఒకటి, కానీ వ్యాఖ్యానాలు వేరుగా ఉంటున్నాయి. వ్యాఖ్యలు అంటే కోర్టుల్లో వ్యాఖ్యలు వేరుగా ఉండటము, తీర్పులు వేరుగా రావడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వచ్చు కానీ వ్యాఖ్యలు చేయడము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయమూర్తులు చెప్పాలనుకో తీర్పులో పొందుపరచాలి తప్పితే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. వ్యాఖ్యలు ఒక రకంగా తీర్పుల రకంగా వస్తున్నది వాస్తవం. ఈ మధ్యలో చూస్తున్నాం, మనం పత్రికలో చూస్తున్నాము. అయితే వ్యాఖ్యలు అనేది వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మన తీర్పులో పొందుపరిచి స్పష్టంగా తీర్పు ఇచ్చిన ఎవరు ఎలాంటి ఇది ఉండదు. అనవసరంగా వ్యక్తిగతంగా కూడా ఈ మధ్యలో తీర్పుల సందర్భంలో వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు మనం చూసాం మన రాష్ట్రంలో. కానీ అది కరెక్ట్ కాదు. జడ్జిలు కూడా తీరు మారాలి. ఎందుకు మారాలి అంటే వాళ్ళ మైండ్ వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అయినా
మనము ప్రజలు గతంలో అంటే పెద్ద తీర్పుల పైన పెద్ద అవగాహన ఉండేది కాదు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో అయితేనే కానీ పత్రికలు అయితేనేవి తీర్పుల పైన క్షుణ్ణంగా వస్తున్న వల్ల ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే న్యాయవాదులు కూడా వ్యక్తిగతంగా మాటలు కాకుండా తీర్పు ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే సార్, నాగేంద్రనాథ్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు పెట్టి ఆయన్ని బాధ పెట్టడం అనేది అది ఎంతవరకు సమంజసము, దాన్ని ఎంతవరకు మనం సమర్థించవచ్చు? అంటే సమర్థించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ఏమైనా దాటిపోయిందా? ఇది ఆ పరిధి లోపలనే ఉందా? ఏమని భావిస్తున్నారు మీరు? సార్, దీని మీద చెప్పే ముందర నేను సుప్రీంకోర్టుది 1996 అండి 1995 సివి రవీంద్రన్ అయ్యర్ వర్సెస్ జస్టిస్ ఏఎం భట్టాచార్జీ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్, నేను అది జస్ట్ ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను మీకు, దాన్ని బట్టి అర్థం అవుతుంది జడ్జి అంటే. చెప్పండి సార్, చెప్పండి. జుడిషియల్ ఆఫీస్ పబ్లిక్ ట్రస్ట్. Judicial office is a public trust. Judicial office is essentially a public trust. Society is therefore entitled to expect that the judge must be a man of high integrity, honesty, and required to have moral vigor, ethical honesty, ethical firmness, and impervious to corrupt and venial influences. Okay. That is the definition given by observation and definition given by. ఇప్పుడు జడ్జీల మీద విమర్శ మంచిదా చెడ్డదా, ఎంతవరకు దీన్ని సోషల్ మీడియాలో మనం అనుమతించవచ్చు అని అడిగేటట్టయితే కనుక, సోషల్ మీడియాలో ఇలా ట్రోలింగ్ చేయడం, జడ్జెస్ ని విమర్శించడం అనేది అది మంచిది కాదు, వ్యవస్థకి చెడ్డది. అది అలా విమర్శించే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కూడా జడ్జెస్ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు జడ్జి ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఏదో ఒక పక్షం తరఫున తీర్పు ఇవ్వాల్సిందే. ఆయనకి ఏది న్యాయం తప్పదు, ఏది న్యాయం అని ఆయనకు అనిపిస్తే ఆయన తీర్పిస్తాడు. ఆయన న్యాయం అనిపినది తీర్పు ఇస్తే నీకు నచ్చకపోతే నువ్వు అప్పీల్కి వెళ్ళు. ఇప్పుడు ఆయన్ని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? శ్రీనివాసరెడ్డి గారిని మీకు నచ్చలేదు, మీరు అప్పీల్ చేయండి, అప్పీల్ చేసి ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి అడగండి. మీ ముందున్న మీరు లీగల్ గా మీరు ప్రొసీడ్ అయ్యే మార్గాన్ని మీరు వదిలేసి ఇలా ట్రోలింగ్ చేయడం అనేది రాంగ్. జడ్జెస్ ని ట్రోలింగ్ చేయడం అనేది ఈ పద్ధతిని, సంస్కృతిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని ఈ రోజు వీళ్ళు కొనసాగిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి జడ్జెస్, గౌరవనీయులు జడ్జెస్లు వారు ఎటో ఒకవైపు డిసైడ్ చేయవలసి ఉంటుంది. డిసైడ్ చేసిన దాన్ని పట్టుకుని ఇలా ట్రోలింగ్ చేయడం అది చాలా తప్పు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి, దాన్ని ఎవరు ప్రోత్సహించకూడదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాజగోపాల్ గారు, ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఉండి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు, అంటే అది ట్రోలింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కావచ్చు, ఏదో ఒక విధంగా విమర్శలను ఎదుర్కొన్నప్పుడు ఆయన వాటిని తిప్పికొట్టడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏమన్నా మాట్లాడొచ్చా ఆయన? ఆయన్ని వ్యక్తిగతంగా మన సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగతంగా బాధపడచ్చు. ఎందుకంటే మేము తీర్పులు ఇప్పుడు మామూలుగా ఆయన ఇచ్చిన తీర్పు ఏమైనా సార్ ఎందుకున్నప్పుడు అప్పీల్కి వెళ్ళచ్చు. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎవరికైనా, నీకైనా నాకైనా వ్యక్తిగత దీనికి ఉన్నప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధను వ్యక్తం చేయొచ్చు. ఆయన జడ్జి కూడా ఒక మన వ్యక్తే కదా, కాబట్టి అది చేయొచ్చు. కానీ అయితే దీనిపైన గతంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జడ్జిలు ఏం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్ కాదు అన్నారు. మళ్ళీ వీళ్ళు అదే కొనసాగిస్తే వ్యవస్థ ఇట్లే కొనసాగుతా అంటే వీళ్ళు వాళ్ళు చేస్తే మనం న్యాయ వ్యవస్థ మీద చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎందుకంటే న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి. వాళ్ళ తీర్పులు కానీ ఏదైనా ఓకే, తీర్పులు అంటే అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా, కరెక్ట్ రాలేదని పక్కన పెడితే మనం కరెక్ట్ గా రాలేదు ఈ కింది స్థాయి కోర్టు కూడా పై స్థాయి కోర్టు మనం అప్పీల్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది కదా. అందుకోసం జడ్జిలు బాధపడతారా, బాధపడిన వ్యక్తి, కానీ వాళ్ళ బాధపడినా వాళ్ళ తీర్పుల విషయంలో వాళ్ళు అనుకునే చేస్తారు. వాళ్ళ అన్న మాత్రాన వాళ్ళ తీర్పులు ఎలాంటి గందరగోళం చేయరని నా అభిప్రాయం. ఓకే, సరే. నాగేంద్రనాథ్ గారు వచ్చారు, ఒకసారి ఆ తీర్పు చదివి చూస్తున్నారు.
అది ఒకసారి చెప్పండి సార్. ఇందాక పవర్ బ్రేక్ అయింది, సారీ ఫర్ దిస్ థింగ్. చెప్పండి. సో దాంట్లో ఏం చెప్తారంటే, దాంట్లో జడ్జెస్ కెన్ బి క్రిటిసైజ్డ్, ది ఆఫీస్ ఆఫ్ జ్యుడిషియరీ ఇస్ అ పబ్లిక్ ట్రస్ట్. అంటే ప్రజలు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు, ఎంతో ఉన్నతంగా భావిస్తుంటారు మిమ్మల్ని. కాబట్టి మీ కాండక్ట్, మీ బిహేవియర్ కూడా చాలా హై స్టాండర్డ్ లో ఉండాలని చెప్పేది ప్రజాభిప్రాయము. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అటువంటి సందర్భంలో జ్యుడిషియరీ ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఎలివేట్ అయ్యేంత వరకు ఒక మాదిరి ఉండొచ్చండి. ఒక అడ్వకేట్ గా నేను ఎట్లా బిహేవ్ చేసినా అది నా వ్యక్తిగత ప్రొఫెషన్ మీదకే ప్రభావం చూపుతుంది, నా యొక్క కాండక్ట్ అనేది. బట్ ఒకసారి నేను జడ్జిగా ఎలివేట్ అయిన తర్వాత నా యొక్క కాండక్ట్ చాలా ప్రజలకు ఆమోదయోగ్యంగా, అందరూ కూడా నన్ను వేలెత్తి చూపకుండా ఉండేట్టు నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే సామెత ఉంది, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే ఎవడు నమ్మడు. కాబట్టి తాటి చెట్టు కిందికి పోవడమే తప్పు. నేను లేదు పాలు తాగుతున్నానంటే ఉన్నాం కాబట్టి తాటి చెట్టు కిందికి పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఇప్పుడున్న దీంట్లో, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే సమాజంలో జడ్జెస్ మీద చాలా డెఫినెట్ గా బరువైన బాధ్యత. ఇప్పుడు మీరు ఈ మధ్య చూశారు, ఇందాక బషీర్ గారు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎంతకాలమైనా దాన్ని నిర్ణయించకుండా మీరు కింది కోర్టుకు పోకూడదా అని చెప్తున్నారు. అదే విషయం రీసెంట్ గా చూస్తే సాక్షి టెలివిజన్ ఛానల్ ఎడిటర్ మీద కేసు పెట్టినప్పుడు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేసినప్పుడు, మామూలుగా మాలాంటి వాళ్ళం ఇక్కడ మఫ్షల్ కోర్ట్స్ లో, జిల్లా కోర్టులో బెయిల్ సార్, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకొని అంత ఇమ్మీడియట్ గా సామాన్య పౌరునికి ఎవరికి అందుబాటులో లేని విధంగా వాళ్ళకు ఆర్డర్స్ వచ్చినాయి. అంటే కోర్టులు వాళ్ళకు నచ్చితే ఒక మాదిరి, నచ్చకుండా ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్ లేకుండా ప్రవర్తిస్తున్నాయి. బషీర్ గారు చెప్పిన దాంట్లో నేను డెఫినెట్ గా ఏకీభవిస్తా ఈ విషయం. తర్వాత జడ్జిల ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో సీఎం గారు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద అతనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అతను అపాయింట్ చేయొద్దండి, ఆయన ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని డైరెక్ట్ గా ఆయన అభియోగాలు మోపినారు. సరే బాగుంది, అభియోగాలు మోపినారు, బాగుంది. మరి తర్వాత వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినారు, రిటైర్ అయిపోయినారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మీరు దయచేసి వీడియోలు కూడా చూడండి, ఆ టెలివిజన్ లో కూడా చూడండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ప్రమాణ స్వీకారంలో ఆయన డయాస్ మీద ఉండి అంతా ఆర్గనైజ్ చేస్తుంటూ కనపడ్డాడు. మరి సమాజంకు అది ఎటువంటి సందేశాన్ని ఇస్తుందండి? ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? వాళ్ళు చేసిన అభియోగాలకు బలపరిచేట్లు కాదా అవన్నీ కూడా? కాబట్టి జడ్జి, ఇప్పుడు నాకు నా యొక్క పర్సనల్ గా ఎన్నో భావజాలాలు ఉంటాయి, కానీ జడ్జిగా నేను కూర్చున్నప్పుడు 10 మందికి నేను అందరూ సమానమే, నాకు అందరికీ నేను న్యాయంగా ఉంటాను, సమానంగా చూస్తాననే దృక్పథాన్ని, అభిప్రాయాన్ని కలగజేయాలి. సో జడ్జిలు వాళ్ళ నడవడిక మీద ఎంతో ఆధారపడి ఉంటుందండి. కాబట్టి సో ఇటువంటి నడవడికలు అంటే వాళ్ళ యొక్క కాండక్ట్ లో తేడా వచ్చినప్పుడే ఇటువంటి ట్రోలింగ్స్ వస్తాయి బేసిక్ గా. కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి జడ్జిగా ఆయన ఒక లిబరల్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్ అనేది హైకోర్టులో నేను నా మిత్రుల ద్వారా, చాలా మంది ద్వారా విన్న విషయం. సో ఇప్పుడు తీర్పులో మెరిట్ ను మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ అట్రిబ్యూషన్స్ చేయడం కరెక్ట్ కాదు. సార్ బషీర్ గారు, మీ ఒక చిన్న సందేహం ఉందా? ఈ మధ్యన ట్రోలింగ్ జరుగుతూ ఈ మధ్యన ఒక చర్చ కూడా వచ్చింది. దాదాపు అంటే ఈ రిమాండ్ లో ఉన్న ఖైదీలే 80% ఉన్నారట దేశంలో. రిమాండ్ ఖైదీలు యాక్చువల్ గా శిక్ష పడిన వాళ్ళు ఒక 20% ఉన్నారట. శిక్ష పడి అతను శిక్ష అనుభవించడం వేరు. ఏ నేరం చేశాడో చేయలేదో తెలియకుండా రిమాండ్ లో ఉండడం అనేది ఇంతమంది దేశంలో ఇంతమంది, అంటే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి? దీని మీద ఏమంటారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. రిమాండ్ వాళ్ళే 80% ఉంటే ఆ 80% లో 99% ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ వీరే ఉన్నారు. వీరికి కులపరమైన, మతపరమైన వివక్ష ఒక అంశము. రెండవది వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేకపోవడము. ఇంకోటి వీరికి సరైన న్యాయ ఇది అందకపోవటము.
అలానే ఒకవేళ వీళ్ళు బెయిల్కి వేసినా సరే పోలీస్ వ్యవస్థ నుంచి సరైన సహాయం, ఆ కేసు డైరీ అది తీసుకురావటం, అది ఇవ్వకపోవటం కానివ్వండి, ఇవి జరుగుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ జరిగి సవ్యంగా జరిగి అతనికి బెయిల్ వచ్చినా సరే షూరిటీ ఇవ్వడానికి లేదా షూరిటీ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండని పరిస్థితి. ఈ ఈ అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు గతంలో ఎన్నో సార్లు చెప్పింది, ఇలాంటి వ్యక్తులు ఉంటే గనక, షూరిటీ ఇవ్వలేని వ్యక్తులు కనుక ఉండేటట్టయితే గనక మీరే షూరిటీ ఇచ్చేసి వాళ్ళ వ్యక్తిగత షూరిటీలు తీసుకుని కూడా పంపించండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా ఒక ఒక సంస్కరణ జరగాలి. ఇప్పుడు నేను నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు చాలా మంది నేరాలు చేస్తుంటారు. ఈ నేరాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ నేరం చేసి జీవిత ఖైదు పడ్డ వాళ్ళని అక్కడ కేంద్రీయ కారాగారాల్లో ఉంచకుండా వాళ్ళని తీసుకొచ్చి ఈ కాలేజెస్ లో వాటిలో తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఈ ఉండే పిల్లలకి, వీళ్ళకి, విద్యార్థులకి ఈ కారాగారంలో ఎలా ఉంటుంది, స్వేచ్ఛ లేకుంటే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, దుర్భరంగా ఉంటుంది అనేది వారితో చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తర్వాత 80% మంది విచారణలో ఉన్న ఖైదీలే ఉన్నారు కాబట్టి ఈ ఖైదీల్ని విడుదల చేయడం కోసం గాను ఒక ప్రత్యేక డ్రైవ్ ని ఏదైనా ఏర్పాటు చేసి ఇలాంటి కేసులన్నీ పరిశీలించి, ఒకవేళ ఇలానే రిమాండ్ లో వాళ్ళ మీద ఆరోపించిన నేరానికి సంబంధించిన ఆ శిక్షకు కాలం కనుక అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళని విడుదల చేసేయాలని విడుదల చేసేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రాజగోపాల్ గారు, ఒక చిన్న విషయం చూడండి. మొన్న ఈ మధ్యన అదే మన సాక్షి టీవీ యాంకరు తర్వాత మన కృష్ణంరాజు, జర్నలిస్టు కృష్ణంరాజు, వీళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో వచ్చిన ఇష్యూ మీద వాళ్ళిద్దరి మీద కేసు నమోదు కావటము, ఇద్దరిని అరెస్ట్ చేయడం. సరే, ఇద్దరిలో ఒకరికి వెంటనే బెయిల్ రావటము, ఇంకొకరికి కొంచెం ఆలస్యంగా బెయిల్ రావడం. ఆ ఆలస్యంగా బెయిల్ వచ్చే సందర్భంలో ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమన్నాడంటే హైకోర్టులో, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే ఇందులో ఈ కేసులో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాదించాడు. అయితే శ్రీనివాసరెడ్డి గారే ఆ విషయంలో బెయిల్ ఇచ్చింది కూడా శ్రీనివాసరెడ్డి గారే. అయితే హైకోర్టులో ఇది జరిగేటప్పుడు ఆయన శ్రీరామ్ గారు అనుకుంటాను, అంటే ప్రభుత్వ ప్రాసిక్యూటర్, అడ్వకేట్ జనరల్ ఆయన, సరే వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన ఇప్పుడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక మాట అడిగాడు, ఆయనకి బెయిల్ ఇవ్వకూడదని. అయితే ఎంతకాలం ఉంచుతారు ఇక్కడ రిమాండ్లో, ఎంతకాలం ఉంచుతారు? ఇది బెయిల్ ఇవ్వకూడని కేసా? ఎందుకు ఇవ్వకూడదు? వెంటనే బెయిల్ ఇచ్చేస్తున్నా, వెళ్ళిపోమని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వల్ల కేసులో కోర్టుకు వచ్చిన వాళ్ళందరూ కూడాను ఎక్కువ కాలం జైల్లో ఉండకూడదు, వీలైనంత వరకు బెయిల్ ఇచ్చే కేసుల్లో బెయిల్ ఇచ్చేసి పంపించాలా అని జడ్జి గారు భావన. ఇది దాన్ని ఈ ట్రోలింగ్లో పెట్టి తిప్పడం వల్ల జరిగిన, అంటే న్యాయానికి కానీ లేకపోతే ఆయనకి వ్యక్తిగతంగా కానీ జరిగిన నష్టం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇదివరకు జరిగిన చర్చలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఎప్పటికైనా ఒక వ్యక్తికి మనం జైలు పంపించాలంటే ఎప్పుడైనా మనం బెయిల్ ఇవ్వాల్సిందే. రేపా మొన్న ఇల్లుండే ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ జడ్జి అలాగానే బెయిల్ ఇస్తారు చెప్తే ఓకే, మనం ప్రభుత్వంలో ఉన్నాడు వెంకటేష్ గారు ఇవ్వడం అనేది వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ చూసి ఫైనల్ గా జడ్జి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మామూలుగా ఆ టైం బౌండ్ పెట్టుకుని రిలీజ్ చేయాల్సిందే ఎప్పటికైనా. అని కంటిన్యూగా ఎప్పుడు శిక్ష పడినప్పుడు అయితే నువ్వు జైల్లో ఉండడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు బెయిల్ పిటిషన్ బెయిల్ ఇవ్వద్దని అనడానికి అది సమంజసం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ బెయిల్ పొందడం హక్కు. కాబట్టి మనం ఖచ్చితంగా అది బెయిల్ రావాల్సిందే, జడ్జి ఇవ్వాల్సిందే. అంత మాత్రం జడ్జి బెయిల్ ఇచ్చినంత మాత్రం జడ్జి పైన వేరే రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనకు హైకోర్టులో మనం హైకోర్టులో చూసాము. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా తీర్పులు వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఇప్పుడు అమరావతి రాజధానిగా వద్దన్న అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని చెప్పేసి ఇచ్చిన తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో పడిపోయింది. అంతకు ముందు కొన్ని తీర్పులు కూడా గవర్నమెంట్ కు చాలా వ్యతిరేకంగా వచ్చినాయి. ఇప్పుడు వస్తున్న కొన్ని తీర్పులు కూడా, అంటే జడ్జి గారు ఎవరనేది మనం ఇక్కడ ప్రస్తావించడం కాదు, కానీ ఈ బెయిల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి కొన్ని వస్తున్నాయి చూస్తుంటే
ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయేమో అనే భావన ఈ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. ఇక్కడ మనము మన నాగేంద్రనాథ్ గారు చెప్పింది ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా కూడాను ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జడ్జిలుగా ఉంచకూడదు. వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోతే వాళ్ళు నిష్పక్షపాతంగా నిర్భయంగా తీర్పులు ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ అవకాశం ఉంటుంది అని చెప్పారు. అది కరెక్ట్ అంటారా కాదంటారా మీరు? రాజగోపాల్ గారు ఇప్పుడు వేరే ఓకే, కొన్ని సందర్భాల్లో మనకు తీర్పులు ఇచ్చినప్పుడు వ్యక్తిగతంగా లోకల్ గా ఉన్న వాళ్ళకి వస్తాయి. అట్లని మనం వేరే ఇప్పుడు ఉండే మన రాష్ట్రంలో చేయకూడదు, వేరే రాష్ట్రంలో చేయాలనేది అది ఇస్తే మంచిదే. అదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దాని ప్రకారంగా మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అది కూడా కరెక్ట్. ఎందుకంటే జడ్జిలు విచారణ సందర్భంగా వాళ్ళు ఇచ్చే తీర్పులు లోకల్లో అయితే ఆరోపణలు వస్తాయి. కరెక్ట్, నిజంగానే ఆయన నిజంగా తీర్పు కరెక్ట్ గా ఇచ్చినా కూడా లేదు ఆయన లోకల్ గా ప్రభావితమైనాడు అనేది కొద్దిగా అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో చేస్తే ఈ అవకాశం ఉండదు. కాబట్టి వేరే రాష్ట్రంలో ఎందుకంటే మా జిల్లా జడ్జిలు అయితే అది వేరు, కానీ హైకోర్టు జడ్జిలకు సంబంధించిన మాత్రము వేరే రాష్ట్రాల్లో ఇస్తే మన రాష్ట్రానికి సంబంధించి వేరే రాష్ట్రాలు ఇస్తే బాగుంటుంది. ఓకే ఓకే సార్. నాగేంద్రనాథ్ గారు, ఇప్పుడు ఈ కొలీజియం తీసుకునే నిర్ణయాలలో ఏమైనా వాళ్ళకైనా సూచనలు సలహాలు మీరు ఇస్తే ఏమి ఇవ్వాలని భావిస్తున్నారు? ఏదైనా కానీ సార్ సెలక్షన్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజాస్వామ్యంలో సెలక్షన్ ప్రాసెస్ లో ఆ యొక్క అట్లీస్ట్ అందరికీ కాకపోయినా ఆ యొక్క సిస్టమ్ లో ఇన్వాల్వ్, సపోజ్ అడ్వకేట్ కమ్యూనిటీ, ఇప్పుడు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు నుంచి ఒక 2-3 అడ్వకేట్స్ ను ఎలివేట్ చేయాలనుకుంటారు. ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటున్నారు ఏమి అనేది అట్లీస్ట్ అడ్వకేట్ కమ్యూనిటీ కన్నా ఒక ఇన్ఫర్మేషన్ మాదిరి ఉండగలిగితే అది చాలా బాగుంటుంది. అది తర్వాత అది సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, ఎంతో మంది గవర్నమెంట్ కూడా అక్కడ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రికమెండ్ చేస్తే గవర్నమెంట్ నెగిటివ్ చేయడము లేదా పెండింగ్ పెట్టడము. ఎంతో మంది కొంతమంది అంటే అధికారంలో అంటే ఇక్కడ ఇంకోటి సార్ నేను చెప్పేది, జ్యుడిషియరీ కూడా అధికారంలో ఉన్నారంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో కొలీజియంలో వాళ్ళకి నచ్చని వ్యక్తి గన ప్యానెల్లో వచ్చినాడంటే అది పెండింగ్ పక్కన పెట్టేసినప్పుడు లేదా వాళ్ళకు కావలసిన వాళ్ళు ప్యానెల్లో రాకుండా ఉంటే వాళ్ళను అది డిలే చేస్తారు. డిలే చేయడం వల్ల ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ను కోల్పోతుంది సమాజము. అట్ ద సేమ్ టైము ఇంకొక ఇనెలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ విషయంలో కొలీజియము, సుప్రీంకోర్టు కొలీజియము, హైకోర్టు కొలీజియము ఇక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు రాకుంటే పెండింగ్ లో పెట్టేస్తున్నారు. సో ఈ అధికార దుర్వినియోగము సుప్రీంకోర్టులో కనపడుతుంది, ప్రభుత్వ యంత్రాంగం 2 చోట్ల కనపడుతుంది అనేది క్లియర్ గా చెప్పొచ్చు. సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ కావాలా, టైం బౌండ్ కూడా కావాలి. థ్యాంక్ యూ సార్. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.